హాయ్ ఆది గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో యాక్చువల్గా ఆది అనే కంటే హైపర్ ఆది అనేది మీ ఫుల్ నేమ్ అయిపోయినట్టుంది. ఫిక్స్ అయిపోయింది. అంటే మీ ఇంటి పేరు యాక్చువల్గా ఏంటి ఎవరికి తెలియదు, బట్ హైపర్ అనేది మీ ఇంటి పేరు ఫిక్స్ అయిపోయింది. మీ ఫుల్ నేమ్ ఏంటి ఆది గారు? అసలు ఫుల్ నేమ్ అంటే ఆది అని వస్తుంది, అది మా తాతయ్య పేరు. అందుకని అందరూ స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు అందరూ ఆది అని పిలిచేవాళ్ళు. అది అలవాటు అయిపోయింది, బాగా అలవాటు అయిపోయింది. అసలు ఆది ఎప్పుడు వచ్చాడో ఎలా వచ్చాడో తెలియదు, ఒక మెరుపులా వచ్చి. సో యూజువల్గా మనకి మెరుపులు ఏంటంటే అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి, కానీ ఈ మెరుపు మాత్రం అలా ఫిక్స్ అయిపోయింది. అసలు అంటే మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను యాక్చువల్గా నాది బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత వెంటనే ఒక జాబ్ వచ్చింది, అది చేసుకుంటూ సరదాగా ఉన్నాం. ఒకసారి ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసాం మొబైల్లో, చిన్న షార్ట్ ఫిలిం. అది చూసాక అభి అన్న దగ్గర నుంచి మన జబర్దస్త్, అంటే మేము బీటెక్లో ఉన్నప్పుడు జబర్దస్త్ బాగా చూసేవాళ్ళం. మా ల్యాప్టాప్లో కూడా జబర్దస్త్ మంచి వీడియోలు ఉండేవి. సాయంత్రం అయిపోగానే వస్తే ఫస్ట్ అదే పెట్టుకుని చూసేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళం. వాళ్ళ దగ్గర నుంచి మనకు కాల్ వచ్చింది అనమాట. ఒకసారి అది బాగుంది బ్రదర్ మీరు చేసింది, ఒకసారి మిమ్మల్ని కలవచ్చా అని కాల్ వస్తే వెళ్ళాను. నాకు స్క్రిప్ట్ రాయాలన్నాడు. అయ్యో నేను స్క్రిప్ట్ రైటర్ను కాదండి, ఏదో సరదాగా చేసామా అది మాకి. అప్పుడు చిన్నగా నంబర్ అయితే దొరికింది కదా, జబర్దస్త్ మనం చూస్తున్నాం, అలాంటి దాంట్లో మనం కనపడితే ఎలా ఉంటుంది అనే సెన్స్ వచ్చేసింది. చిన్నగా మెసేజ్ పెట్టేవాడిని, అన్న కొంచెం అభికి చిన్న చిన్న క్యారెక్టర్ ఏదైనా ఉంటే చూడండి అని. ఒకరోజు పిలిచాడు, చిన్నది ఒకటి. అలా అలా వాళ్ళతో పరిచయం పెరిగింది. చిన్నగా డైలాగ్స్ అందించడం వాళ్ళకి, అప్పుడప్పుడు ఏదైనా మనకు వచ్చినాయి అవి వాళ్ళకి నచ్చడం, చిన్నగా టీంలో నేను కూడా ఒక పార్ట్ అయిపోవడం, అలా 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 ఇప్పుడు ఇలా అయిపోయారు అనమాట, ఒక సెన్సేషన్ అయిపోయారు యాక్చువల్గా. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్ జబర్దస్త్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, అయ్యో ఇక్కడ నేను పాతుకుపోతాను ఇలాగా అని చెప్పేసి? లేదు, నేను జబర్దస్త్ స్టూడియోలోకి ఫస్ట్ వెళ్ళగానే కనపడిన ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగాను. అంత వాళ్ళంటే అంత ఇష్టం అందరూ. ఓకే, కనపడిన మళ్ళీ ఇక్కడికి వస్తాను రాను అన్నట్టుగా. మెయిన్ టీమ్ లీడర్ దగ్గర నుంచి టీంలో ఉన్న కంటెస్టెంట్లు అందరితో ఫోటోలు దిగేసాను. ఫట్ దిగేసి వెంటనే ఫేస్బుక్లో పెట్టేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చేసింది బయట నుంచి. అరే ఎక్కడ నువ్వు ఎట్లా కలిసేవారు వీళ్ళందరినీ, అదే వీళ్ళని కలిస్తేనే ఇలా ఉంటే వాళ్ళలో మనం కలిస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేసా. అదేదో వర్కౌట్ అయింది అంతే, మనం అనుకోలేదు. సో అప్పటికి మీరు జాబ్ చేస్తున్నానని చెప్పారు కదా, అంటే ఒక స్కిట్ చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలాగ వాళ్ళతో మీ అసోసియేషన్ స్టార్ట్ అయింది. సో కంటిన్యూస్గా స్కిట్స్ చేయటం ప్రారంభించారు. బట్ అంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళు అన్నారా ఎందుకు ఇవన్నీ ప్రశాంతంగా జాబ్ చేసుకోకుండా ఇవన్నీ ఇలాంటి వేషాలు వెళ్ళినప్పుడే అన్నారు, అది ఇవన్నీ ఎందుకు నీకు, ఇవన్నీ జాబ్ చేసుకోవాలి, మనకి మన ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి కదా. అవునవును వాళ్ళు అంటారు, కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అదేం లేదు, ఊరకు సరదాగా ఒకటి చేశాను అంతే, ఇంక చేయట్లేదు అని చెప్పేవాడిని. మళ్ళీ అదే పనిలో ఉండేవాడిని అలా తెలియకుండా. చిన్నగా ఒక స్టేజ్కి వచ్చే వరకు అయితే అది వద్దన్నారు, ఇప్పుడైతే ఇంకేమన్నారు కదా, ఇప్పుడు ఇంకా వాళ్ళు అన్నా ఎవరు ఒప్పుకోరు. సో బేసిక్గా అంటే యాక్టర్ అవ్వాలనేది మీ ఇంటెన్షనా, లేకపోతే అసలు అంటే సినిమా కానీ టీవీ ఫీల్డ్కి రావాలనేది మీ కోరిక, లేకపోతే అలా? లేదండి, అనుకోకుండా జరిగిపోయింది అంతే. నాకు సపరేట్గా ఇంట్రెస్ట్ ఏం లేదు, ఇది చెయ్యాలి పర్టికులర్గా ఇదే చెయ్యాలి అనేది ఏం లేదు. అలా అనుకోకుండా వచ్చాను, అది చేస్తే బాగుండు కదా అనిపించి చేశాను అంతే. సో ఎప్పుడైనా టీవీలోకి వెళ్దాము ఇలాంటి ఆలోచన అసలు అలా లేదు అసలు. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా టీవీలో కానీ సినిమాలు? మీరే ఫస్ట్. అండ్ ఆది అనేసరికి ఇప్పుడు అంటే ఒక బ్రాండ్ అయిపోయింది, హైపర్ ఆది అనేసరికి అంటే జబర్దస్త్కి ఒక బ్రాండ్ అంబాసిడర్లా మీరు అయిపోయారు. అంటే అంతకు ముందు చాలా మంది ఇప్పుడు టీమ్ లీడర్స్ చేస్తూ ఉన్నారు, చాలా మంచి స్కిట్స్ చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. బట్ ఆది వచ్చిన తర్వాత ఎందుకో జబర్దస్త్ మొత్తం డిఫరెంట్ టర్న్ అయిపోయింది. అలా అని కాదు కానీ, అంటే అందరు మిగతా వాళ్ళంతా అందరూ కష్టపడి అందరూ బాగా చేస్తాం. జబర్దస్త్ అంటే ప్రతి ఒక్కరూ స్కిట్ అనగానే ఒక వారం రోజుల ముందు నుంచే దాన్ని రాసుకోవటం, కష్టపడి దాన్ని ప్రాక్టీస్ చేయటం, పక్క అందరి వర్క్ ఉంటుంది. కాకపోతే నాదొక ఫార్మాట్, అది ఎక్కిందేమో జనాలకి అంతే, బాగా ఎక్కేసింది. మీరు అంటే జనరల్గా బయట జనాలు అందరూ అనుకోవడం ఏంటంటే ఆది స్క్రిప్ట్ రైటర్గా వచ్చాడు, ఫస్ట్ నుంచి కూడా స్క్రిప్ట్స్ అన్నీ ఆదినే రాసేవాడు, ఇలాంటి ఒక టాక్ ఉంది. అంటే మీరు జస్ట్ వచ్చింది అభి టీమ్. నేను చిన్న క్యారెక్టర్ చేద్దామని వచ్చాను. స్క్రిప్ట్ రైటర్ అయితే ఎప్పుడయ్యానంటే, నేను చిన్నగా వాళ్ళ స్కిట్లు చూస్తూ చూస్తూ అందరూ చూస్తూ అలవాటు అయిపోయి, మనం అందించే డైలాగులు వాళ్ళకి నచ్చడం వల్ల మనం కూడా రాయొచ్చేమో అని ట్రై చేసా. అది వర్కౌట్ అయింది, మనం రాయొచ్చు, మనం కూడా ఒక రైటర్ అనిపించింది. అంటే నాలో రైటర్ని బయటికి తీశారు అంతే, ఉన్నాడని నాకు తెలియదు. ఓకే, అదే ఎందుకంటే బేసిక్గా రైటింగ్ అనేది చాలా గొప్ప ఆర్ట్ యాక్చువల్గా. అండ్ దట్టు
ఏదైనా స్కిట్ రాసినా లేకపోతే దాన్ని ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ కానీ ఎవరైనా చెప్పినా అవి ఆడియన్స్కి నచ్చి వాళ్ళు అప్లాజ్ ఇవ్వటం అనేది కూడా చాలా తక్కువ అందుకే మనకి ప్రత్యేకంగా కొంతమంది దర్శకులకి మాటల చేతికి స్పెషల్గా ఫ్యాన్స్ ఉంటారు, త్రివిక్రమ్ గారికి, పూరి గారికి ఇట్లాగా. అండ్ మీరు రాయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీకు ఎంత ఇంట్రెస్ట్ పెరిగింది దాని మీద? అంటే నేను రాయటం మొదలుపెట్టా బాగా ఇంట్రెస్ట్ వచ్చేది. యాక్చువల్గా నా క్యారెక్టర్ కూడా ఉండేది కాబట్టి ఖచ్చితంగా బాగా రాసుకోవాలనిపించేది. ఎప్పుడైనా అంటే అవతల వాళ్ళకి రాయాలంటే కొంచెం లేజీగా రాస్తాం, కానీ మనం కూడా ఉన్నాము అంటే దాన్ని ఇంకా ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది, రాసేస్తాం కూడా. అలా వచ్చింది ఆ ఇంట్రెస్ట్. నా క్యారెక్టర్ ఆల్మోస్ట్ నేను సెకండ్ లీడ్ చేసే స్కోప్ వచ్చేసింది అభి అన్న టీంలో నాకు. అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా స్క్రిప్ట్ కూడా నాకే అప్పగించారు. అలాంటప్పుడు స్క్రిప్ట్ పక్కా ప్లాన్ చేసుకుంటాం కదా, స్క్రిప్ట్ బాగా రావాలి. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను, బాగా రాశాను. అప్పుడు మంచి స్కిట్లు పడ్డాయి. ఆ తర్వాత టీం లీడర్ అయ్యాను నేను. సో మీరు స్టార్టింగ్ జబర్దస్త్లోకి ఎంటర్ అయినప్పుడు ఎవరైనా మిమ్మల్ని అంటే ఏమంటారు డిసప్పాయింట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? డిసప్పాయింట్ అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్ళం. అంటే అట్లా ఎక్కి ఒక డైలాగ్ చెప్పి దిగేవాళ్ళం. తెలా చూస్తే ఎడిటింగ్లో ఉండేది కాదు. అంటే ఒక డైలాగ్ చెప్పి మధ్యలో వచ్చేసి వెళ్ళిపోయేవి. ఇవన్నీ ఏదో అంత లెంగ్త్లో మనది ఉండటం ఏదో కట్ చేసేవాళ్ళు ఎక్కువ. అంటే ఎడిటింగ్లో పోయేవి చాలా. అవి కొంచెం మనకు డిసప్పాయింట్ అనిపించి ఎందుకు వచ్చి అనవసరంగా మన అది చూసుకునే వాళ్ళం కదా అనిపించేది. చిన్నగా సరే ఏదైతే చేసేద్దాం అని చెప్పి అన్న సెన్స్ వచ్చేసిన తర్వాత అలాంటివి కూడా పడుచుకోకుండా ముందుకు వెళ్ళిపోయాం అలా. సో బేసిక్గా ఎప్పుడైనా ఒక దగ్గర డిసప్పాయింట్మెంట్ ఎదురైతే అంటే కొంతమంది ఏం చేస్తారు, ఇంక ఇది మనకి అవసరం లేదులే వెళ్ళిపోదామన్న టైప్ ఒకళ్ళు ఉంటారు. ఇంకొకళ్ళు ఏంటంటే లేదు మనది ఇప్పుడు తీసేస్తారు కదా తర్వాత మనదే పెట్టాలి అలా చేసుకోవాలి అనే టైప్ ఒకళ్ళు ఉంటారు. సో లేదు అంటే ఎలాగో వచ్చాం కదా ఏదొస్తే చేసుకుని వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఒక టైప్. అంటే మాకేమో మీరు సెకండ్ టైప్ లా అనిపిస్తుంది. అదే అనుకున్నాను నేను. తీసేస్తున్నారంటే మనలో ఏం మిస్ అవుతుంది, మనది ఏం తక్కువ ఉంది మళ్ళీ అని చెప్పి చూపిద్దాం అనుకునే ట్రై చేశాను నేను బాగా. మందే ఉండాలి, ఒకరోజు మన గురించి మాట్లాడుకోవాలనే ఆ సెన్స్ ఉంటుంది నాకు లోపల. అంటే ఆ ఒక్క విషయంలోనే కాదు, ఎక్కడున్నా, ఇప్పుడు కాలేజీలో ఉన్నా మన స్కూల్లో ఉన్నా కూడా క్లాసులో అంతమంది ఉన్నా కూడా నా గురించి మాట్లాడాలనే సెన్స్ ఉంటుంది. అది ఏదో విధంగా, అది గొడవ చేయటం వల్ల లేకపోతే ఇంకోటి చేయటం వల్ల అది అని కూడా ఒకడు ఉన్నాడు రా వాడి వల్ల ఇదంతా జరుగుతుంది అని అనిపించుకోవాలనే సెన్స్ ఉంటుంది నాకు. అందుకని ఇక్కడ కూడా అది బాగా నాది కట్ చేయటం ఏంటి, నేనేం చేయట్లేదా, నేను ఆ సెన్స్ ఉండి బాగా చేసేవాడిని. నెక్స్ట్ వచ్చే కొంది ఆ క్యారెక్టర్ డెవలప్ చేసుకోవటం, కొంచెం లెంగ్త్ క్యారెక్టర్ పడేలా చేసుకోవటం, ఇలా చేసి అయిపోయాయి. అండ్ మీ పంచెస్ ఎలా ఉండేవంటే అసలు వింటేనే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు టీవీలో అయితే మనకు ఆ ఛాన్స్ ఉంటుంది, యూట్యూబ్లో అయితే రివైండ్ చేసుకుని మరీ వింటూ ఉంటారు అందరూ. అంటే ఎలా వస్తాయి మీకు ఆ థాట్స్ అన్నీ కూడా? అంటే చిన్న ఎటకారం ఉంటుంది ఇప్పుడు యాంటీబయాటిక్ అసలు ఎలా ఇలాంటివన్నీ ఎలా మీకు? అంటే నేను రాసేటప్పుడు ఫస్ట్ నాకు నేను స్కిట్ అనుకుంటూనే రాస్తానన్నమాట. ఇప్పుడు వాడు వచ్చాడు, ఆడేదో ఎరా ఎలా ఉన్నావు, బాగానే ఉన్నారా, ఒక్క నీకెందుకు, ఇట్లా నేను అనుకున్న తర్వాత రాస్తాను ఆ స్కిట్. అందుకని నాకు నేనే రాస్తాను కాబట్టి నా నోట్లో నుంచి కూడా యాజ్ యూజువల్గా బాగా వచ్చేస్తాయి డైలాగ్స్. కొన్ని ఆన్ ద స్పాట్ పడతాయి, అవి మనం చెప్పలేము అది ఆ టైం ఎట్లా వస్తాయి అనేది. సో అప్పటికప్పుడు డెవలప్ చేసుకునే కూడా చాలా అవి ఎక్కువ ఉంటాయి. అంటే స్క్రిప్ట్లో సడన్గా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా ఎక్స్ట్రా డైలాగ్ ఒకటి వేస్తే దానికి కౌంటర్ మనం ఏదో ఒకటి వేయాలి కదా, అలా అప్పుడు స్పాట్లో వచ్చి చాలా ఉంటాయి. అండ్ బేసిక్ అంటే మీ ఇంట్లో ఎవరికైనా ఈ కామెడీ టెంజ్ ఉందా? అంటే మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ అంటే మా నాన్న కొంచెం చిన్న, ఆయన కొంచెం నాటకాలు పిచ్చి ఉంది, అది అక్కడ ఉంది. ఓకే, నాటకాలు అంటే అది మళ్ళీ ఒక డిఫరెంట్ జానర్, ఎందుకంటే వాళ్ళకి చక్కగా స్క్రిప్ట్ ఉంటుంది, పెద్ద పెద్ద డైలాగ్స్ అవన్నీ బట్టి పట్టడం. కాకపోతే ఈ టు సైడ్ ఇది కామెడీ ఇవి లేదు, ఇది మనకుంది యాక్చువల్గా స్కూల్ స్టేజ్ నుంచి. ఓకే, పక్క లాస్ట్ బెంచ్ మంది, ఆటోమేటిక్గా ఇక ఓకే అమ్మాయిల మీద కౌంటర్లు వేయటం, సార్ అటు తిరిగినప్పుడు ఆయన మీద కౌంటర్లు వేయటం, అవన్నీ పక్క అక్కడ ఉండేవి. సో మరి చదువు ఎలా సాగింది మీది? మళ్ళీ అదే చెప్తున్నాను, నేను క్లవర్ స్టూడెంట్. నాకు నేను 10th నాది 90%, 535, ఇంటర్ 950 నాకు, బీటెక్ 80% నాకు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇది ఇక్కడ చేస్తే మనం అక్కడ దొరికిపోకూడదు, అక్కడ కూడా మనమే టాప్లో ఉండాలి. అదే మెయింటైన్ చేసేవాడిని నేను. గొడవ చేసేవాడిని, బాగా చదివేవాడిని కూడా, అది మెయింటైన్ చేసేవాడిని బాగా. కాబట్టి మీకు ఎక్కడ పెద్ద ప్రాబ్లం రాలేదు అది, ఎందుకంటే లేకపోతే చదువు సంధ్య లేదు ఇవి మాత్రం ఉన్నాయి అంటారు. మళ్ళీ ఇక్కడ మనం అల్లరి చేసిన వెంటనే మనం ఎక్కడ దొరుకుతామంటే అక్కడే ఆడు పట్టుకుంటాడు, ఇక్కడ గుర్తుపెట్టుకుంటాడు, అక్కడ పిలుస్తాడు రారా అని, మనం అక్కడ ఛాన్స్ ఇవ్వాలి నేను. సో మీ చదువు అంతా ఎక్కడ సాగింది? అది నాది 10th వచ్చేసి మామూలుగా 9th వరకు నేను పుట్టిన ఊర్లోనే అయిపోయింది. అది పల్లామల్లి అని మన చీమకుర్తి దగ్గర. అదే
నెక్స్ట్ 10th వచ్చేసరికి మధ్యపాడు, నెక్స్ట్ ఇంటర్ ఒంగోలు, కందుకూరులో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ మొత్తం. ఓకే ఓకే. సో ఇంజనీరింగ్ తర్వాత ఇంకా జాబ్ సర్చ్కి వచ్చేసారు. జాబ్ చేశాను, 1 year చేసిన తర్వాత ఇది నెక్స్ట్ మానేశారు. మరి కాలేజ్లో లవ్ ఇలాంటివి ఏమీ లేదు అస్సలు? అంటే జస్ట్ చూసి ఆనందించడమే కానీ సీరియస్ లవ్ ఎప్పుడు లేదు. సో అది మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా? లేదు. సో ఈ జబర్దస్త్ తర్వాత ఎన్ని పెళ్లి సంబంధాలు వస్తున్నాయి? ఎంతమంది ప్రపోజ్ చేస్తున్నారు? అమ్మాయిలు ఎంతమంది వెనకాల పడుతున్నారు? ప్రపోజ్ అంటే ఏమైనా స్కిట్స్ నచ్చడం వల్ల అలా చెప్తుంటారు కానీ ఫేస్బుక్లో కూడా ఐ లైక్ యూ అండి, ఐ లవ్ యూ అండి ఇలా చెప్తుంటారు అంతే. అది స్కిట్స్ నచ్చడం వల్ల అంతే కానీ సపరేట్గా మన మీద ప్రేమ అయితే ఉండదు కానీ మనం ట్రై చేయాలి. బేసిక్గా అమ్మాయిలు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ఎవరు చెప్పరు. అలా ఏం లేదనుకుంటే అంటే ఇప్పుడు మీకున్న ఫాలోయింగ్ చూస్తే నాకు తెలిసి చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుంటా అట్లా అలాంటి ఫ్యాన్ ఎవరు లేరా? మరి పెళ్లి చేసుకుంటా అని అనరు కానీ కొంచెం అలాంటివి ఏమైనా ఎదురయ్యాయా? ఉన్నాయి లైట్గా. బయటకు వెళ్ళినప్పుడు కూడా అలా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారా? ఇబ్బంది పెట్టరా, బాగా ఫోటోలు దిగటం ఏవి ఉంటాయి కానీ ఇవంటే ఫేస్బుక్లోనే వస్తుంటాయి, మెసేజ్ల రూపంలో వస్తుంటాయి ఎక్కువ. బయటకు వెళ్తే మరి అంత ఇబ్బంది పెట్టరు. సో ఫేస్బుక్లో మెసేజ్లు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? రిప్లై ఇవ్వాలనిపిస్తుంది కాకుండా. ఎందుకంటే బేసిక్గా అండ్ మీరు ఎలాంటి రిప్లై ఇచ్చినా ఆది దగ్గర నుంచి ఒక రిప్లై వచ్చిందంటేనే వాళ్ళు చాలా హ్యాపీగా. నేను పర్టికులర్గా వాళ్ళకంటే ఒక టైం కేటాయిస్తానండి. మళ్ళీ అదే నాకు ఫేస్బుక్లో కానీ దేనికైనా వాట్సాప్లో కానీ మెసేజ్లు వస్తుంటాయి. పర్టికులర్గా ఒక టైం పెట్టుకొని వాళ్ళందరికీ రిప్లై ఇచ్చుకుంటూ వెళ్తాయి. ఎందుకంటే తిట్టుకుంటారు మళ్ళీ. అవును. ఒకరోజు హాయ్ అన్నా అని పెడతాడు, 2 రోజులు రిప్లై ఇవ్వలేదు అనుకో, హాయ్ రా ఏంటి రిప్లై ఇవ్వ అంటాడు వాడే. ఇక హాయ్ రాకి కూడా రిప్లై లేదంటే హాయ్ బే అంటాడు వాడు. అవసరమా మనకి? సో కాబట్టి మ్యాండేటరీగా అందుకే హాయ్ అన్న దగ్గర నేను ఇచ్చేస్తా రిప్లై, హాయ్ అంతే. ఓకే. సో ఎవరిని డిసప్పాయింట్ చేయండి. ఓకే. సో జబర్దస్త్ అనేది అంటే ముందు నుంచి కూడా కొన్ని వర్గాలకు నచ్చుతుంది, కొన్ని వర్గాలకు నచ్చదు. దాని మీద అదొక ఇంపాక్ట్ పడింది. మీ దృష్టిలో అంటే మీరు జబర్దస్త్కి రాకముందు మీరు అట్లా అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు. నేను జబర్దస్త్ని ఒక స్కిట్ లాగా చూసేవాడిని, బాగా ఎంజాయ్ చేసేవాడిని. మా ఫ్యామిలీ కూడా అలాగే చూస్తారు. యాక్చువల్గా ఇది ఒక చిన్న రూమర్ అండి. అలా ఎవరైతే బయటకు అంటారో వాళ్ళే ఎక్కువ చూస్తారు. వాళ్ళే నైట్ దుప్పటి కప్పుకొని మరీ చూస్తారు యూట్యూబ్ పెట్టేసి. అలా అనుకునే పని అయితే ఆ రేటింగ్ ఇప్పటికే స్టాండర్డ్ అలాగే ఉంది. ఆ 12, 13, 14, 15 అదే స్టాండర్డ్లో వస్తుంది రేటింగ్. రేటింగ్ తగ్గట్లేదంటే అది తగ్గలేదని అర్థం. మనం అవి ఎక్కడ లేవు. ఒక వర్గం ఈ వర్గం అని ఏం లేదు, అందరూ చూస్తారు జబర్దస్త్. అండ్ జబర్దస్త్ అంటే మీరు వచ్చిన తర్వాత రేటింగ్ ఇంకా బాగా పెరిగింది అనేది అందరి అభిప్రాయం. అలా ఏం లేదు, స్కిట్లు నచ్చి ఉండొచ్చేమో కానీ నా వల్ల రేటింగ్ అనేది అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బేసిక్గా బయట ఇప్పుడు ఆది స్కిట్ కోసం చాలా వెయిట్ చేసే ఆడియన్స్ చాలా మంది పెరిగిపోయారు. అదే అండి, ఒక ఫార్మేట్ అలవాటు చేసి అది నచ్చి ఉంటుంది అంతే. అందరూ బేసిక్గా అందరూ బాగా చేస్తారు, అందులో మాత్రం ఏడవట్లేదు. బట్ ఇప్పుడున్న బయట ఉన్న టాక్ ఏంటంటే అందరికంటే ఇప్పుడు ఆదికి రెమ్యూనరేషన్ ఎక్కువ, ఆది స్కిట్స్కి ఇది ఎక్కువ. ఇవే అండి, నేను వాటి గురించి కూడా మీతో ఇలాంటి చోట చెప్తే బెటర్. ఆ రూమర్స్ ఒకడేమో మొన్నే ఒంగోలు జిల్లాకి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న అభిప్రాయం అని చెప్పి యూట్యూబ్లో. నేను ఒంగోలు జిల్లాకి ఎమ్మెల్యే అంటారా బాబు? అసలు ఇక్కడ దానికి సంబంధం లేదు. మళ్ళీ దానికి ఎవరు రోజా గారు సపోర్ట్ అంట. రోజా గారి దగ్గర ఉండి జగన్ గారితో మాట్లాడి ఇప్పుడు నేను కూడా నిజం అనుకుని ఏంటి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళబోతున్నారంట కదా అని అడగబోయాను. అవే రూమర్స్ అండి, అవి అసలు మనకి క్లారిఫై చేద్దాం. అయితే పాలిటిక్స్ గురించి అసలు మీ ఫేవరెట్ లీడర్ ఎవరు? ఫేవరెట్ లీడర్ అంటే ఒకరి పేరు చెప్తే అదేదో ఒక వర్గం అన్నట్టు ఫీల్ అయిపోతారు. ఎవరంటే ప్రజెంట్ అందరు బాగానే నచ్చుతారు. సో అయితే మరి మీరు మొత్తం వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారా, వెళ్ళట్లేదా? లేదండి, అలాంటి ఏం లేవు. అవన్నీ రూమర్స్ పక్క. ఎవడో అసలు నా సీజీలు మంచి నా తల తీసిన వాడెవడో తల తీసి నా తల పెట్టేశాడు, టవల్ వేసి ఉంది మొత్తం. దానికి మళ్ళీ 1 million మళ్ళీ దాన్ని చూసి అందరు నాకు ఫోన్లు. ఎప్పుడో ఒంగోలు కాదండి మన నెల్లూరులో పోటీ చేయండి అని ఒకడు. అయ్యో అలా లేదండి వాడెవడో పెట్టాడు, అది నాకు తెలియదు, అది అవన్నీ రూమర్స్ అసలు అని చెప్పి. అది యాక్చువల్గా నేను ఒక స్కూల్ స్కిట్లో ఒక పోయం ఉంటుంది, ఉప్పు కప్పు రంగు బీకామ్లో ఫిజిక్స్ ఉండు అని చెప్పి ఒక పోయం. అంటే అది ఏదో టీడీపీ లీడర్స్కి ఎగనెస్ట్గా ఉందని చెప్పి నేను వైసీపీలో జాయిన్ అవుతున్నానని ఇట్లా క్రియేట్ చేసింది రూమర్. సో అయితే పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వట్లేదు, అలాంటి ఏం లేవండి.
ఓకే, నెక్స్ట్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు బయట చక్కర్లు కొడుతుంది అదొకటి బాగా, ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న ఆర్టిస్టులు అందరికంటే కూడా హైపర్ ఆది ఎక్కువ తీసుకుంటున్నాడు. ఆది ఒక నెల ఇన్కమ్తో సినిమా తీసేయచ్చు. ఎక్కడ చూసారు వాళ్ళంతా, ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడ అంత ఇచ్చే పని అయితే వీళ్ళే సినిమా తీయొచ్చు కదా, జబర్దస్త్ ఎందుకు? అంత ఏం లేదండి, వాళ్ళు అనుకున్నంత ఏం లేదు, చాలా నార్మల్గానే ఉంటాయి అందరి రెమ్యూనరేషన్లు. ఎక్కడ సినిమా రేంజ్ రెమ్యూనరేషన్లు ఇక్కడ ఉండవండి జబర్దస్త్లో, మామూలుగానే ఉంటాయి. అంత టీవీ రేంజ్ ఎంత ఉంటాయి అంతే ఉంటాయి, అందరికి తెలిసినట్లే ఉంటాయి, కాకపోతే అవి చెప్పేవి కాదు ఎవరికి బయటికి. ఇప్పుడు మీకు డిమాండ్ ఎక్కువైన తర్వాత మీరు ఏమన్నా ఎక్కువ డిమాండ్ చేస్తారంటే నా స్కిట్లకి ఇది పెరిగింది కదా నాకు కొంచెం ఎక్కువ? అలా ఏం లేదండి, మనకి ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి డబ్బుల గురించి ఎప్పుడు డిమాండ్ చేయం, వాళ్ళే పిలిచి పెంచాలనిపించినప్పుడు వాళ్ళే పెంచేస్తారు. సో ఎవరైనా పక్క టీమ్ లీడర్స్ నువ్వు వచ్చాక మాకు ఇలా అయిపోయింది, నువ్వు వచ్చాక మాకు అలా అయిపోయింది అని అంటే సరదాగా మీలో మీరు ఇది చేసుకునేది ఏమైనా ఉంటుందా, రోల్ చేసుకోవటం? అంటే ఎవరికి వాళ్ళే పోటీ. ఇప్పుడు నేను ఒక ఫార్మేట్ నేను ఒక క్రియేట్ చేశాను అనుకోండి, ఒక సెట్, నెక్స్ట్ పోటీగా వాళ్ళు కూడా రెడీ అవుతారు, కానీ ఎవరు ఆ మాట అంటానికి కూడా సిద్ధపడరు ఎక్కువ. నువ్వు వచ్చాక ఇలా అని ఎవరు తగ్గరు అంతగా, ఎవరికి వాళ్ళ మధ్య పోటీ ఉంటుంది పక్క. నాకంటే బాగా చేయాలని ఆలోచిస్తారు, వాళ్ళకంటే బాగా చేయాలని నేను, అలానే ఉంటుంది పోటీ జబర్దస్త్లో. ఆ పోటీ ఉండడం వల్ల ఇప్పటికీ ఆ రేటింగ్స్ వస్తాయి. అండ్ మీ స్కిట్స్లో ఫస్ట్ కొంచెం మంచి హెల్దీగా అనిపించేవి, ఈ మధ్య మీ దాంట్లో కూడా కొంచెం డబల్ మీనింగ్ కాస్త ఎక్కువైనట్టు అనిపిస్తోంది. మరి మరి అబ్బాయిల కోసం కొన్ని ఉండాలి కదా, అమ్మాయిల కోసం కొన్ని, అబ్బాయిల కోసం కొన్ని, అంటే అన్ని ఏజ్ల వాళ్ళని అలరించాలని ఆ సెన్స్తోనే. ఓకే ఓకే. సో మీకు వచ్చిందా ఈ టాక్, అంటే ఈ మధ్య కొంచెం ఎక్కువైంది? అదేం లేదండి, నేను ఎక్కడో ఉంటారు కొంతమంది, కానీ దానికంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళ కోసం ఒక 4 డైలాగ్స్ అట్లా ఉండే. 30 డైలాగ్స్ 4 డైలాగ్స్ అవైతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మిగతా. సో అలా చూసుకుంటారనమాట? నేను అలా చూసుకుంటాను. హోల్ స్కిట్లో ఒక 5 హోల్ స్కిట్లో అందరికి, ఒక చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి ఒక 4, ఇట్లా డబుల్ మీనింగ్ ఆడియన్స్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి, ఆ లేడీస్ కోసం కొన్ని అట్లా. అండ్ మీరు ఇప్పుడు అంటే స్కిట్స్ చేసేటప్పుడు యూజువల్గా ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు రకరకాల మనుషులు చూసినప్పుడు వాళ్ళలోంచి కూడా ఏదైనా ఒక పాయింట్ నచ్చితే ఓకే ఇది మనం మన స్కిట్లో వాడుకోవచ్చు అట్లాంటి పాయింట్ ఏంటి? ఇప్పుడు మన ఇద్దరిది రేపు వస్తుంది స్కిట్, నన్ను కొంచెం దయచేసి నా మీద ఎక్కువ సెటర్ లేకుండా. అందుకే మనం చూస్తే అర్థమైపోద్ది ఏదో ఒకటి, మీ నుంచి ఒకటి మీ నైజం ఏంటో అర్థమైపోద్ది కొంచెంసేపు మీతో మాట్లాడితే. రేపు నాది ఏం అర్థమైంది మీకు చెప్పరా? అట్లానే కాదు, ఇలాంటి ఇక్కడ చెప్పడం కంటే అక్కడ వేస్తేనే బెటర్, డైరెక్ట్గా మీరు టీవీలో చూసుకోవచ్చు. ఇప్పుడు రేపు ఎప్పుడో మొత్తానికి నాది ఏదో ఉందన్నమాట. సో మీకు అంటే జడ్జెస్ దగ్గర నుంచి కూడా చాలా మంచి కమెంట్స్, అంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది. వాళ్ళ వల్లే ఎవరు జబర్దస్త్లో ఎవరైనా ఒక పేరు బయటికి రావాలంటే, పాపులర్ అవ్వాలన్నా కానీ ఫస్ట్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా 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 కావాలి. నాగబాబు గారు, రోజా గారు వాళ్ళ నోటి అంటే అది చాలా బాగా చేసేవి అది అని వచ్చిందంటే అది అయినోడు బయట ఫేమస్ ఇక. అట్లా ఎవరి పేరు చెప్పినా వాళ్ళ నుంచి రావాలి, వాళ్ళ నుంచి వచ్చేదాన్ని బట్టి ఉంటుంది మనకి. ఓకే. సో మీ అంటే నాగబాబు గారు, రోజా గారు ఇద్దరు కూడా చాలా ఎప్పుడైనా అంటే వాళ్ళు ఇదిగో ఇక్కడ ఇలా ఉంది ఇది కాస్త చూసుకో అంటే సజెషన్స్ అవి ఇస్తూ ఉంటారా? అయ్యో పక్కా ఇస్తారండి, పక్కా. ఎక్కడైనా స్కిట్లో మనకి చిన్నగా డ్రాప్ అయిందంటే పిలిచి చెప్తారు, అది ఇక్కడ డ్రాప్ అయింది, దీన్ని నువ్వు ఇలా డెవలప్ చేసుకో, నీ స్కిట్ని ఇంకొంచెం లెంగ్త్ పెంచుకో, అట్లా ఇవన్నీ ఉంటాయి చెప్తారండి. అండ్ బేసిక్గా ఆన్ స్క్రీన్ మిమ్మల్ని చూస్తే అందరూ మీరు ఉన్నంతసేపు నవ్వుకుంటూనే ఉంటారు పట్ట 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 పడే పంచెస్కి. సో ఆదికి అంటే బాగా బాధ కలిగించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా లైఫ్లో? బాగా బాధ కలిగించిన అంటే పెద్దగా ఏం లేవండి. యాక్చువల్గా ఇదే మనం ఫస్ట్ వచ్చినప్పుడు అది ఎందుకు మానేసి ఇది ఎందుకు చేస్తున్నాం ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి, కానీ మనం కూర్చొని ఒక రూమ్లో కూర్చొని ఏడ్చేంత అయితే ఏం లేవు. సో ఎప్పుడు మీకు లైఫ్లో ఏమి అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు? సో మీ బ్యాక్గ్రౌండ్ మీ ఫాదర్ ఫార్మర్ కదా? అవునా. సో మీరు ఎప్పుడు మీ స్కిట్స్లో కూడా కొంచెం ఫార్మర్స్కి ఏమైనా సపోర్టివ్గా అలా ఎలా చెప్తూ ఉంటారు? అంటే దానికి సంబంధించి ఏమన్నా చెయ్యాలని మీకు ఏమైనా ఆలోచన ఉందా? అంటే చేయొచ్చు, కానీ అది కామెడీ చేస్తే బాగోదన్న సెన్స్తో చెయ్యం అంతే. ఇంకేదన్నా సపరేట్గా వాళ్ళ కోసం అంటే ఏదన్నా ఒక చేస్తే బెటర్, కానీ ఈ కామెడీలో దాన్ని ఇన్వాల్వ్ చేస్తే అది పోద్దేమో అని అంతే. ఇప్పుడు అంటే చాలా మంది అంటే కొంతమంది చాలా బాగున్న ఫార్మర్స్ ఉన్నారు, కొంతమంది చాలా బాధలు పడే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే మీ తరపున ఏమైనా చేసి ఎప్పుడైనా వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే అదైతే అది అందరికీ ఆల్మోస్ట్ అందరూ సపోర్ట్ చేస్తారు అలాంటి విషయం అయితే. ఎందుకంటే ఈ మధ్య మనం తమిళ ఫిలిం ఇండస్ట్రీలో విశాల్ గారు వాళ్ళు కూడా ఏదో ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఎవ్రీ టికెట్లో ఒక 1 రూపీ ఫార్మర్స్కి చెందేలాగా. సో ఇలాంటి డెవలప్మెంట్స్ బేసిక్గా ఆర్టిస్ట్ దగ్గర నుంచి వస్తే చాలా బాగుంటుందేమో.
ఆల్మోస్ట్ మేము కొన్ని అలాంటివి చేస్తుంటాం. ఒకసారి మన వైజాగ్ అది హుద్దు ఏదో వచ్చినప్పుడు అప్పుడు మా సైడ్ నుంచి జబర్దస్త్ సైడ్ నుంచి సపోర్ట్ అందరికి వెళ్ళింది ఇట్లానే. సో బేసిక్గా మీకు బాగా నచ్చిన ఆర్టిస్ట్ ఎవరు, అంటే మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి అండి. చిరంజీవి గారు. కాకపోతే మీరు ఆర్టిస్ట్లను ఎప్పుడు మీ దాంట్లో ఇన్వాల్వ్ చేయరు కదా, తక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఎందుకు అలాగా ఆర్టిస్టులని? వాళ్ళని అంటే పొరపాటున ఏదన్నా ఇమిటేట్ చేస్తే ప్రాబ్లం వద్దండి. ఎందుకు మనకి, ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు, ఎవరిని హర్ట్ చేయకూడదు. మనం ఒకరిని టార్గెట్ చేసి మనం ఏదైనా చేస్తే వెంటనే వాళ్ళు, అంటే టార్గెట్ అని కాదు కానీ ఆ టైంకి మనం చేస్తే ఫన్ వస్తుంది యాక్చువల్గా, కానీ వాళ్ళు ఎందుకు హర్ట్ అవుతారో తెలియదు. అంటే కామెడీ స్కిట్ని కామెడీగా చూడరు, ఎక్కువ మంది దాన్ని పర్సనల్గా తీసుకుంటారు. మీరు వేరే వాళ్ళ ముందు మా హీరోని ఇమిటేట్ చేస్తారా అని చెప్పి వెంటనే ఆ కాల్స్, మళ్ళీ బయట ఏదైనా ఈవెంట్కి పిలవటాలు, ఇవన్నీ ఎందుకు, ఏదో ఒక ఈవెంట్కి పిలవడం వాళ్ళు. ఇది వరకు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కదా ఇలా జబర్దస్త్, ఒక వర్గానికి కించపరచడం జరిగింది అలా ఇలా అని. సో అలాంటివి జరిగినప్పుడు మిగతా టీమ్ లీడర్స్ వాళ్ళు ఎంత అలర్ట్ అవుతారు? అంటే ఏదైనా స్కిట్ ఒకటి చేసేటప్పుడు ఎంత మామూలుగా అలర్ట్ అవ్వరు. అవునా? ఇంకా నెక్స్ట్ ఉండదు, అలాంటివి ఏమి ఉండవు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే అలాంటి చిన్న చిన్న వాటి వల్ల మన ఇప్పటిదాకా మనం తెచ్చుకున్నాక అది మొత్తం పోద్ది. అవును, వాడెవడో ఏదో అంటాం, ఇవన్నీ ఎందుకు రావచ్చు. మీకు ఎప్పుడైనా అలాంటిది ఏమైనా ఎదురైందా? నాకు ఇంతవరకు ఎదురవ్వలేదండి, ఎదురు కాకపోతేనే బెటర్ అనుకుంటున్నా. మీరు ఎలాగో ఎదురు అయ్యే పరిస్థితి ఏర్పరచుకోరు, ఎందుకంటే మీవన్నీ కూడా ఆల్మోస్ట్ మొగుడు పెళ్ళాలు ఇవే ఉంటాయి, సరదాగా న్యాచురల్గా మన పక్కింటి వాళ్ళు మనం మాట్లాడుకున్నట్టే ఉంటాయి వారాలని. అవును. అండ్ జబర్దస్త్కి ముందు ఆది ఎలా ఉన్నాడు, జబర్దస్త్ తర్వాత ఆది ఎలా ఉన్నాడు? అంటే మీకు తెలిసిన డిఫరెన్సెస్ ఏంటంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వటం కానీ, లేకపోతే వాట్ ఎవర్ డిఫరెన్సెస్ మీరు అనుకున్నవి ఏంటి మీకు అనిపించినవి? జబర్దస్త్ తర్వాత అంటే ఆల్మోస్ట్ చాలా చిన్న క్రేజ్ అనేది ఉంటుంది కదండి, అది బాగుంటుంది, మనకి ఎంజాయ్ చేస్తాం బాగా. జబర్దస్త్కి ముందంటే ఓన్లీ మన కాలేజ్ వరకు నేను తెలుస్తాను, లేకపోతే నేను చదివిన స్కూల్ వరకు నేను తెలుస్తాను. జబర్దస్త్ తర్వాత ఆల్మోస్ట్ మన అన్ని చోట్ల ఉన్న తెలుగు వాళ్ళందరికీ అది అట్లా, అది చాలా బెటర్ కదా. జబర్దస్త్ తర్వాత అదికే ఎక్కువ. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఇంకొంచెం ముందొచ్చుంటే బాగుండేదేమో ఈ దీంట్లోకి అని చెప్పేసి? కొంచెం అంతే అనిపిస్తుంది, కానీ అంటే చాలా మందికి నేను కొంచెం ముందే వచ్చానేమో అనిపిస్తుంది. ఇంకా ముందే వచ్చానేమో అనిపిస్తుంది. మనకి ఎంత తక్కువే కదండి. నాది యాక్చువల్గా 2012 బీటెక్ అయిపోయింది, 15 స్టార్టింగ్లో వచ్చాను నేను. 15 స్టార్టింగ్. సో యాక్చువల్గా జబర్దస్త్ జర్నీ కంపేర్ టు అదర్ లీడర్స్ మీది తక్కువే. అవును. బట్ ఏంటంటే బయట ఉన్న పాపులారిటీని బట్టి చూస్తే మీరు ఎప్పటి నుంచో దీంట్లో ఉన్నారు, అంటే అందరినీ బీట్ చేసేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు అలా అనుకుంటారు, కానీ బయట అంటే మేము చూస్తుంటాం కదా కామన్ ఆడియన్స్గా, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఫేస్బుక్లో హైపర్ ఆది పేరు మీద ఒక 10-100 పేజెస్ ఉంటాయి, ఎవరెవరో పెట్టేస్తుంటారు, మీకు పెట్టేస్తూ ఉంటారు. దానికి అది యాక్చువల్గా నాకైతే పేజ్ అయితే లేదండి, మీ ద్వారా చెప్దాం అనుకుంటున్నాను. నాకు అసలు పేజ్ లేదు, ఓన్లీ నా ఫేస్బుక్ ఐడి ఒకటే ఉంది, అది కోట అనే ఒక ఇనిషియల్తో స్టార్ట్ అయింది. ఇక పేజ్ అయితే నాకు ఒక్క పేజ్ కూడా లేదు, అవన్నీ ఫేక్, ఎవడెవడో పెట్టేసి వేరే 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 పోస్ట్ కూడా పెడతాను. నాకు వచ్చింది ఆ మ్యాటర్, నేను నా ఫేస్బుక్లో పెట్టేశాను యాక్చువల్గా అవన్నీ ఫేక్ ఐడీస్ అని. పేజ్ అయితే నాకు ఎవరు లేదు, నేను వేరే వాళ్ళకి ఒకరికి ఇస్తున్నాను మామూలుగా అఫీషియల్గా ఒక పేజ్ క్రియేట్ ఇంకా చేయలేదు, చేయాలి. ఓకే. సో అయితే బేసిక్గా అదే మీ మీద అభిమానంతో చాలా పేజెస్ క్రియేట్ చేసేసి మీవన్నీ బిట్స్ కట్ చేసేసి పెట్టడము. అంటే ఇది వరకు ఎవరివి కూడా అలా మేము చూడలే వరుసగా స్కిట్స్, అంటే ఏ స్కిట్ లీడర్వి కూడా అంటే పెట్టినప్పుడు ఏదైనా ఒకటే అలా వచ్చేది, కానీ మీదేంటి ఒక 15 నిమిషాలు మొత్తం మీరు చేసిన స్కిట్స్ అన్ని పెట్టేది. మీరు ఎప్పుడైనా చూసుకున్నప్పుడు మీకు అనిపిస్తుంటుందా అంటే నేను ఇది చేశానా అని చెప్పి? కొన్ని అనిపిస్తాయి అలాగే చాలా. నేను చేసిన ఒక 10-15 స్కిట్లు మొత్తం ఒక లెంగ్త్ ఇంత ఒక వీడియో ఉంటుంది, ఒక 1.5 hour వీడియో ఒకటి ఉంటుంది. అట్లా చాలా వీడియోస్ పెట్టేస్తారు, ఆది పంచులు అని చెప్పి పార్ట్ 1 అని చెప్పి ఒక 5 పంచులు పార్ట్ అట్లా ఏవో పెడతానే ఉంటారు కంటిన్యూగా. అండ్ ఇప్పుడు ఈ మధ్య మీరు చేసే పండగ ప్రోగ్రామ్స్ కూడా చాలా హిట్ అయిపోయి. అవునవును. సో దానికంటే మొత్తం ఆ ప్రోగ్రామ్ డిజైనింగ్ అంతా మీరే చూస్తున్నారా, లేకపోతే ఎలా ఓన్లీ మీ? లేదండి, అది మొత్తం మన డైరెక్టర్స్ నితిన్, భరత్ అని ఇద్దరు ఉంటారు, వాళ్ళే. ఫస్ట్ నన్ను టీమ్ లీడర్ని చేసింది కూడా నితిన్, భరత్ అనే వాళ్ళిద్దరేనండి. అంటే అభియాన సపోర్ట్తో టీమ్ లీడర్ అయ్యాను వాళ్ళిద్దరు వాళ్ళే. ఆ పండగ మన ఈవెంట్ దసరా మహోత్సవం కానీ, సంక్రాంతి పందెం కోళ్ళు, ఉగాది 369, ఆ డిజైన్ మొత్తం వాళ్ళదే. మొత్తం
వాళ్ళు చేసే వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ అది. మనం దానికి ఓన్లీ మనం చేసే స్కిట్కి స్క్రిప్ట్ అట్లా ఆ స్క్రిప్ట్ రాస్తాం అంతే. సో అంటే మీ ప్రెజెంటేషన్ చూస్తే బేసిక్గా మీ బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ మనము మీ అన్ని స్కిట్స్లో మార్చి చూపిస్తూనే ఉంటారు. బట్ ఈ పండగ స్కిట్లు దేనికదే హిట్ అవుతుంది, ఎందుకు అలాగా? అంటే ఏం చేస్తున్నారు మీరు దాంట్లో? అదేదో ఒక సీక్వెల్ లాగా అలవాటు అయిపోయారండి బాగా. మన హ్యారీ పోటర్ సిరీస్ ఉంటుంది కదా, ఆ టైప్లో అంటే ఆ శేఖర్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి ఆ అమ్మాయి ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరికి క్యారెక్టర్ అది ఒక సీక్వెల్ బాగా అందరూ అలవాటు అయిపోయారు. ఫస్ట్ దసరా మహోత్సవం బాగా క్లిక్ అయింది అది, దాని తర్వాత మళ్ళీ సంక్రాంతి పందెంకోళ్ళు మళ్ళీ ఇట్లా. అండ్ నేను అక్కడ జరిగిన దాన్ని ఆ లైవ్ని తీసుకొని స్పూఫ్ చేస్తాను కదా, అప్పటిదాకా అందరూ అది చూస్తారు. ఆ స్పూఫ్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్స్ బాగా పండుతాయి. ఎప్పుడు చేసినది అది బాగా ఎక్కేసింది జనాలు. బట్ మీరు డైలాగ్స్ చెప్తే ఒక పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు, పిల్లలతో కూడా ఎందుకు అలా డైలాగ్స్ చెప్పిస్తున్నారు? పిల్లలు పాపం వాళ్ళు ఇంట్రెస్టెడ్ అండి, యాక్టర్లు అవ్వాలి వాళ్ళు కూడా ఫ్యూచర్. ఫ్యూచర్లో యాక్టర్స్ అవ్వాలి, వాళ్ళకి తగ్గట్టు చెప్పించవచ్చు కదా. అంటే పండగ అట్మాస్ఫియర్ బాగుంటుంది కొన్ని, బట్ అది చెప్తున్నాను కదా, కొంతమంది ప్రేక్షకులు వాటికి కూడా పిల్లలతో ఎందుకు ఇలాగా ఇలాంటివి మీకు ఎప్పుడు అలా ఎవరు వాళ్ళకి తెలియదండి. అప్పటికే ఒక డైలాగ్ ఎక్కడో వాళ్ళ చేత కూడా వేస్తాం. నేను చిన్నపిల్లని నేను చెప్పకూడదని నేను చిన్నపిల్లని చెప్పినా నాకు అర్థం కాదని వాడు అంటాడు. అవునవును, రీసెంట్గా ఉగాది దాంట్లో అట్లా అంటే ఎవరు ఎక్కడ ఎక్కువ మిమ్మల్ని ఇది చేయకుండా మీరే మేమే ఒకటి వేసేస్తాము వాళ్ళ. అండ్ మల్లెమాలకి ఇప్పుడు నాకు తెలిసి మీ లైఫ్లో ఒక మేజర్ రోల్. సో మీ ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పండి, అంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ లేకపోతే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే చెక్కుల విషయంలో ఎవరికి ఏ డోకా ఉండదండి. ఈ రోజు అయిపోతే రేపు ఉదయానికి నీ చెక్ చేతిలో ఉంటుంది, కాబట్టి వర్క్ కూడా అలాగే ఉంటుంది. మల్లెమాల ప్రొడక్షన్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ వర్క్ మామూలుగా ఉండదు. ఒక సినిమాకి వర్క్ చేసినట్టే వర్క్ చేస్తారు వాళ్ళు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు అందరూ ఆ కాన్సెప్ట్ మీద కదా, నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ఇంకా ఎలా డెవలప్ చేయాలి, ఇది అయిపోతే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి. ఇప్పుడు డీ జోడీ ఉంది, రేపు ఒక 7 ఎపిసోడ్కి డీ జోడీ అయిపోద్ది, ఆ నెక్స్ట్ ఆ డీ జోడీ ప్లేస్లో ఏ కాన్సెప్ట్ తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళ ఆ పనిలోనే ఉంటారు. నెక్స్ట్ వర్క్ ఏంటి మన పాట ఉంటుంది కదా, నెక్స్ట్ ఏంటి, అదే వాళ్ళ పని అదే. అంతేనా? ప్రొడక్షన్ మాత్రం సూపర్ అండి, ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోతాయి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి. సో ఒక స్కిట్కి మీరు ఎంత టైం కేటాయిస్తారు? అంటే రైటింగ్ దగ్గర నుంచి కానీ లేకపోతే ప్రాక్టీస్ కానివ్వండి. రైటింగ్కి ఎక్కువ టైం కేటాయిస్తామండి. ప్రాక్టీస్ ఇంకా ఆల్మోస్ట్ మన స్క్రిప్ట్ అయిపోతే ప్రాక్టీస్ అందరికీ చాలా ఈజీ పార్ట్ కదా, ఎందుకంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి నీది ఎదురా అని చెప్తే ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ఈజీ. కానీ స్క్రిప్ట్కి కొంచెం ఎక్కువ టైం, అందరికీ బేసిక్గా స్క్రిప్ట్కే టైం పడుతుంది. ఒక లైన్ రావడానికి ఒక్కోసారి ఒక 10 days కూర్చున్నా కూడా ఆ లైన్ రాదు. ఆ లైన్ చిన్న మనం ఏం రాయబోతున్నాం అనే లైన్ రావడానికి ఒక్కోసారి సడన్గా ఒక మనిషిని చూసిన ఏమన్నా వచ్చేస్తుంది, ఇదైతే బెటర్ అయిపోయింది కదా. అట్లా ఆ థాట్స్ చాలా స్క్రిప్ట్కే. అండ్ బేసిక్గా స్క్రిప్ట్ మీరు అంటే ప్రతి ఒక్కటి పంచెస్తో రాసుకుంటూ ఉంటారు కదా, అండ్ చెప్పేటప్పుడు ఆ ప్రతి ఒక్కటి మీరు ఎలా రాసుకున్నారో అలా పడితేనే అది పండుతుంది. అండ్ అన్ని పంచెస్ వరుసగా గుర్తుపెట్టుకోవడం అంటే కూడా చాలా కష్టం. ఇప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకునేది అయితే క్యాజువల్ టాక్, ఇక్కడ ఒకటి అటు ఇటు అయినా ఏమి ఇబ్బంది ఉండదు, కానీ ఆ పంచెస్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా పడాలి. మరి అవన్నీ ఎలా గుర్తుంటాయి మీకు? ఎందుకంటే కంటిన్యూస్గా చెప్తూనే ఉంటారు. అదే చెప్తున్నాను, మనం స్టడీస్ చదివేటప్పుడు కూడా అంతే కదా. మనం మీరు ఆల్రెడీ క్లెవర్ స్టూడెంట్ కాబట్టి మనకి ఎంత పెద్ద ఎస్ఏ అయినా చెప్పి అది గుర్తుంటుంది మనకి, ఎంత పెద్ద ఆన్సర్ కూడా అదంతా చదువు నెక్స్ట్ రాయిస్తాం కదా. అలా ఆ మెమరీ పవర్ ఎక్కువ ఉంది మనకి, అందుకని ఎక్కడ తడబాటు ఉండదు. మన డైలాగ్ డెలివరీలో కానీ ఎక్కడ అది ఉండదు, ఫట్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ మీరు జబర్దస్త్కి వచ్చిన తర్వాత అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అండ్ బయట పేరెంట్స్ దగ్గరికి అందరు ఇలా వచ్చారు, సో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే ఫస్ట్ వద్దన్నారు ఇందులోకి వస్తానంటే, ఇప్పుడు ఈ సక్సెస్ని మీతో పాటు వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మొన్న నేను సంక్రాంతికి ఇంటికి వెళ్తే ఆల్మోస్ట్ మా చుట్టుపక్కల ఉన్న ఊర్లు మొత్తం మా ఇంటి దగ్గర ఉన్నారు. ఇంకా ఆటోమేటిక్గా ఆ హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా. ఆల్మోస్ట్ అందరికీ అంటే మా ప్రకాశం డిస్టిక్లో ఎవరు లేరు యాక్చువల్గా, నేను ఒక్కనే కాబట్టి ఆ చిన్న ఇది ఉంటుంది కదా, అందరు రావడం పలకరించడం, అంతకుముందు మనతో మాట్లాడిన వాళ్ళు కూడా మన ఇంటికి రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు వెంటపడ్డ అమ్మాయి ఎవరైనా కూడా మీ ఫేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అది నేను గుర్తున్నాను ఉన్నాయా? ఉన్నాయి, మన 10th క్లాస్ వీళ్ళంతా అమ్మాయిలు అది ఇప్పుడు చాలా మంది అది నేను గుర్తున్నాను. ఎందుకంటే పొరపాటున స్కిట్లో ఎక్కడైనా శాంతి అని పేరు వాడావనుకో, రాధానో శాంతి అనో, అదే నువ్వు నా పేరే కదా వాడావు, నాకు తెలుసు, రాధాలు 10 మంది చేస్తారు, పోయింది ఏముంది నేను చెప్పి అందరికి నీ పేరే ఓకే, రాధా 10 మందికి అదే చెప్తా, నీ పేరే. బాగుంది. అయితే మొత్తానికి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మీరు ఒక స్టార్ అయిపోయారనమాట. అంటే అందరికీ అఫ్కోర్స్ మీరు చాలా
ఎవరితో కూడా అంటే మీకు ఎంత ఫేమ్ వచ్చినా ఈగో అనేది మీ అలాంటి రాలేదు. చాలా నార్మల్గా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే మేము బయట వినేది కూడా ఆది అంటే జనరల్గా కొంతమంది ఎలా అంటే కొంచెం ఒక ఫేమ్ వచ్చిన తర్వాత కొంచెం బిజీ అయిపోయాడు కదా, కొద్దిగా పట్టించుకోవట్లేదు, ఇట్లాంటి మాటలు వస్తుంటాయి. బట్ మీ దగ్గర అయితే ప్రస్తుతానికి ఇప్పటిదాకా అలాంటివి రావు కూడా. ఎందుకంటే నేను ఫిక్స్ అయి ఉన్నాను, ఒకవేళ ఇది కాకపోతే ఇంకొకటి అనేది ఫిక్స్ అయి ఉన్నాను. నేను ఇదే అని అనుకోవట్లేదు నేను ఎప్పుడు. ఒకవేళ ఈ ఫీల్డ్ కాకపోతే ఇంకొకటి ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాత్రం మనకంటూ ఒక ఇది క్రియేట్ చేసుకో, అది పక్కా అండి. ఇదే ఉండాలి, నేను ఇదే చేయాలి, ఓ లగ్జరీగా అది లేదు, మామూలుగా ఉంటే చాలు. అలా ఏ స్టేజ్కి వెళ్ళినా నేను అంతకుముందు అది ఎలా ఉండేవాడు అలాగే ఉంటాను యాక్చువల్లీ. సో జబర్దస్త్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఈ కమేడియన్స్ మీ అందరినీ కూడా అంటే జబర్దస్త్ ఓవర్ నైట్ స్టార్స్ చేసేసింది అనేది ఒక కమెంట్ బయట వినిపిస్తుంటుంది తరచుగా. అంటే జబర్దస్త్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు అనేది మీరు కూడా విన్నారా? అది విన్నాను, కానీ వాళ్ళకి ఏం తెలుసు ఆ నైట్లో మేము పడే కష్టాలు తెలియదు. ఓవర్ నైట్ అంటారు కానీ ప్రతి నైట్ పడే కష్టాలు వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా ఆ స్క్రిప్ట్ అవి చాలా కష్టం అండి. ఒక అంతమంది మధ్యలో నుంచి అంతమంది 12 మంది టీం లీడర్ల మధ్యలో పోటీగా జరిగే, మళ్ళీ ఆల్రెడీ 2000 స్కిట్ల వరకు నవ్విన నాగబాబు గారిని, రోజా గారిని మళ్ళీ కొత్తగా చేసి నవ్వించాలంటే ఎంత కష్టం ఆలోచించాలి ఒకసారి. ఎవరికైనా యూట్యూబ్ చూసే వాళ్ళకి కానీ అందరూ చాలా సరదాగా కొంతమంది ఎవరైనా చేసిన స్కిట్ బాగాలేదని వాళ్ళని తిట్టడం అవి చేస్తుంటారు కొంతమంది, కామెంట్స్ పెడతాం తిట్టడం. అది ఎందుకంటే ఒకసారి మనం ఆలోచించాలి, ఎందుకంటే ఆ స్కిట్ రాయడం ఎంత కష్టమో అది అక్కడ ప్రజెంటేషన్ చేసి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్గా ఉన్న వాళ్ళని నవ్వించడం ఎంత కష్టమో చాలా ఒకసారి ఆలోచించాలి. అది కూడా మనం ఎవరైనా కామెంట్స్ పెట్టేవాళ్ళు. అండ్ బేసిక్గా కమెంట్ చేసేవాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు పాజిటివ్ కామెంట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, అట్ ద సేమ్ టైం నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే నెగిటివ్ వాళ్ళు ఏంటంటే ఒక సాడిజంతో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఓహో వీళ్ళు మనం ఇలా పెడితే వీళ్ళు మన వైపు అట్రాక్ట్ అవుతారు. బట్ ఇప్పుడు మీరు ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు మీరు అవన్నీ పట్టించుకోరు, మీ పని మీరు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను నా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాది పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. బట్ అలా అని చెప్పి నేను మానేయను కదా. సో మన పని మనదే. బట్ కామన్గా ఆడియన్స్ కూడా ఒకటి మీరు చెప్పినట్టు వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ డిస్కరేజ్ చేయకూడదు ఎప్పుడు. అది ఎందుకంటే చాలా కష్టపడతారండి అందరూ. డిస్కరేజ్ చేస్తే ఆటోమేటిక్గా అవి ఎట్లా కాదనుకున్నా ఎవడో కూడా మన గురించి మాట్లాడతారు కదా అని చూస్తారు, కామెంట్స్ చూడకుండా ఉండలేరు. కామెంట్స్ చూస్తారు, ఎందుకంటే ఇంప్రూవ్ చేసుకుందామని ఒకవేళ చిన్న ఏమైనా ఉంటాయి. కానీ వాళ్ళది ఎలా ఉంటుందంటే మరీ ఇక్కడ వెళ్ళిపోవాలేమో ఇక్కడ నుంచి అన్నట్టే ఉంటుంది. అండ్ చాలా సార్లు వచ్చిన ఇది కూడా ఏంటంటే ఇంకా జబర్దస్త్ పని అయిపోయింది, సేమ్ స్కిట్స్ అంటే సేమ్ కామెడీ ఇలా అని చెప్పేసి అలాంటివి మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే యాజ్ ఎ టీమ్ మీరందరూ ఎంత కష్టపడతారు? అదే అండి, అది యాక్చువల్గా అది మాకు మేము పట్టించుకోమండి, ఎందుకంటే రేటింగ్ తగ్గట్లేదు కదా, దానివల్ల పట్టించుకోమండి. ఎవడో ఒక పర్సన్ క్రియేట్ చేసిన దాన్ని అస్సలు పట్టించుకోరు. ఒక 70-80 లక్షల మంది చూస్తున్నారు ఒక ఎపిసోడ్ యూట్యూబ్లో పెడితే, మరి అలాంటి దాంట్లో ఒక్కడ క్రియేట్ చేసిన దాన్ని లేకపోతే నలుగురు పెట్టిన కామెంట్స్ను ఎవరు అంతగా పట్టించుకోరు. 400 మందిలో 4 నెగిటివ్ కామెంట్స్ అవి మనం అసలు లెక్కలేదు కదా. అందుకే పెద్దగా అంటే మీ టీంలో ఏం పెద్ద రియాక్షన్ మా దగ్గర ఏం రియాక్షన్ ఉండదు. ఓకే. ఇప్పుడు ఎలాంటి స్కిట్స్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఎవరైనా అంటే ఈ వీక్ ఇలా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది? చిన్న థీమ్ ఇస్తారండి మనకి, పానకంలో పుడక అని చెప్పి ఒక థీమ్ ఇస్తారు. ఆ థీమ్ మీద మనమే లైన్ డెవలప్ చేసుకుని స్కిట్ రాసేసుకోవాలి. ఓకే. అండ్ మీరు జబర్దస్త్లోకి వచ్చిన తర్వాత అన్న నేను జబర్దస్త్లో చేస్తానని మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటారండి పాపం, చాలామంది ఉంటారు. నేను ఆటోమేటిక్గా వాళ్ళని ఒకసారి చూస్తానండి, ఎందుకంటే నేను అలాగే వచ్చాను కాబట్టి చూస్తాను, వాడిది ఎంత విషయం ఉందని చూస్తాను. కొంతమంది నాకు కొంతమంది కనపడిపోతారు, ఒకసారి టీవీలో కనిపించి వెళ్దాం అనే సెన్స్తో ఉన్నాను. వాళ్ళని నేను ఎంకరేజ్ చేయను, ఎందుకంటే ఒకసారి కనిపించారు అనుకో నెక్స్ట్ అరే ఏంటో మనకు కనిపించాం మళ్ళీ కనిపించలేదు, ఈ సెన్స్తో వాడికి ఇదే పనిలో ఉంటాడు. అటు అది మిస్ అయ్యింది ఇది మిస్ అయ్యింది. అందుకని అలాంటి వాళ్ళని కాకుండా నిజంగా టాలెంట్ ఎవరైనా ఉంటే పక్క నా దాంట్లో అప్పటికే నా దాంట్లో కొత్త వాళ్ళే కనబడుతుంటారు. కాకపోతే రాజు మీ కాంబినేషన్ అయితే సూపర్ హిట్ కాంబినేషన్. ఒక 4 ఫిక్స్ అండి, నేను గణపతి, శాంతి స్వరూప్ అని రాజు గారు, ఇప్పుడు దొరబాబు అని ఒక ఆర్టిస్ట్ మన వెస్ట్ గోదావరి అబ్బాయి. వీళ్ళు కొంచెం ఫిక్స్ అయిపోయారు. ఇంకెవరైనా వచ్చినా ఆ 6th క్యారెక్టర్ మారుస్తూ ఉంటా నేను కొంచెం. ఓకే. అండ్ ఆది అంటే జబర్దస్త్తోనే చాలా బిజీగా ఉండి ఇప్పుడు సినిమాల వైపు కూడా అలా మీ అడుగులు ప్రారంభమయ్యాయి కదా. సో ఏం చేస్తున్నారు మూవీస్ ప్రాజెక్ట్స్? ప్రజెంట్ నాగ చైతన్య గారిది ఒక మూవీ చేశానండి, దానికి డబ్బింగ్ చెప్పాలి, చేశాను. చిన్న రోల్ అది, కానీ నెక్స్ట్ నరేష్ గారిది కొంచెం త్రూ అవుట్ క్యారెక్టర్ పడింది, కొంచెం పెద్ద రోల్, మనకి తగ్గ క్యారెక్టర్ పడింది ఒకటి. మేడం మీద అబ్బాయి అని మూవీ ప్రజెంట్ షూట్ జరుగుతుంది, ఒక షెడ్యూల్ అయిపోయింది, బాగా వస్తుంది మూవీ, చాలా కొత్త కాన్సెప్ట్. నరేష్ గారు కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు.
పక్కా హిట్ అయిద్దని నమ్మకంతో ఉన్నాం అదైతే. సో అంటే సినిమా ఈ జబర్దస్త్కి వచ్చిన తర్వాత మీరు అనుకున్నారా సరే ఇది ఇలా ఉంది కదా లేకపోతే సినిమాకి కూడా వెళ్దాము ఆ ఆలోచన మీకుందా లేకపోతే జస్ట్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే చేయడం జరిగింది? అంతే, అప్రోచ్ అయితే చేయడమేనండి. దీని నుంచి దానికి వెళ్దాం, దాని నుంచి ఇంకో దానికి వెళ్దాం అనే సెన్స్ ఇంకా పెట్టుకోలేదు నేనేమి. వచ్చింది చేసుకుంటూ వెళ్దాం అనే సెన్సే ఉంది అంతే. సో అంటే మీకు ఆర్టిస్ట్గానే కొనసాగుదామని ఉందా లేకపోతే డైరెక్షన్ వైపు కూడా ఏమైనా వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అదే లేదు, నేను రైటింగ్ ఎక్కువ అది మిస్ చేసుకోకుండా ఉందాం అనే ఫీలింగ్ అయితే లోపల ఉందండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఇది ఆగిపోద్ది అనే సెన్స్ ఆర్టిస్ట్గా అనేది మనకు రావచ్చు రాకపోవచ్చు, కానీ రైటింగ్ ఉంటే నా అవసరం వేరే వాడికి ఉంటుంది. అది అది వదులుకోకూడదు యాక్చువల్గా. ఆర్టిస్ట్ అంటే నేను వెళ్ళి అడగాలి ఎవరు ఒకవేళ లేకపోతే సరే ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఏంటంటే, కానీ రైటింగ్ అంటే వాళ్ళు నా దగ్గరకు వస్తారు, ఇది రాయాలి భయ్యా మీరే కావాలి అని. అందుకని ఇది వదలకూడదు అంటాను నేను. డైరెక్షన్ ఇవన్నీ నాకు తెలియదు కానీ రైటింగ్ మాత్రం వదలను. సో రైటింగ్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇన్స్పైర్ అంటే ఎక్కువ మన త్రివిక్రమ్ గారి మూవీస్ ఎక్కువ చూస్తామండి, అవి బాగా నచ్చుతాయి. అంటే అంతకుముందు నాకు చిరునవ్వుతో మూవీ చాలా ఇష్టం అండి. అందులో ఒక మొత్తం సినిమా అంతా డైలాగ్సే ఉంటాయి, ఎక్కువ సార్లు చూసాను. అంటే త్రివిక్రమ్ గారు చాలా చాలా సినిమాలు బాగుంటాయి కానీ చిరునవ్వుతో బాగా ఎంజాయ్ చేస్తాను, ఎక్కువ చూస్తాను. అదే నాకు బాగా ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. ఆ మూవీలో డైలాగ్స్ బాగా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఎవరు మాట్లాడినా ఒక వేదాంతం, ఒక ఏదో పంచి ఏదో మాట్లాడతారు, అది బాగా ఇన్స్పిరేషన్. అందుకే నేను కూడా ఏం చేసినా స్క్రిప్ట్ అంతా పంచులు ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాను అట్లా. సో ఇప్పటిదాకా అంటే మిమ్మల్ని కలిసిన వాళ్ళు కానీ మాట్లాడే వాళ్ళు కానీ అందరూ మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు, అంటే బాగా చేస్తున్నావు ఓర్ సంథింగ్ ఇలా. ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు బాగా పొగరెక్కింది జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత, లేకపోతే నీ స్కిట్లు హిట్ అవుతున్నాయని ఇట్లా ఇట్లా అన్నవాళ్ళు ఎవరైనా? హిట్ అయినా కూడా నేను అలా బిహేవ్ చేయలేదు కాబట్టి నన్ను ఎవరు అనలేదు. అవునా? అంటే ఎప్పుడైనా మీకు తెలియకుండా ఇదిగో పక్కన వాళ్ళు నీ గురించి ఇలా అనుకుంటున్నారు లేకపోతే అలా ఏమన్నా వచ్చా? లేదు, నేను అందరితో చాలా సరదాగా అందరితో బాగుంటానండి. మన జబర్దస్త్లో ఉన్న మిగతా వాళ్ళందరూ నాకంటే సీనియర్లు కాబట్టి అందరినీ అన్న అని పిలుస్తాను, అందరితో సరదాగా ఉంటాను. ఇంకా అందుకని నా మీద పెద్ద ఏమీ ఆ బ్యాడ్ ఒపీనియన్ అయితే ఎవరికి లేదు, అది కలిగేలా కూడా నేను బిహేవ్ చేయను యాక్చువల్గా. ఓకే. అండ్ అలాగే మీకు బోల్డ్ అని కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటుంటాయి నాకు తెలిసి. బట్ అంటే ఈ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఎప్పుడు తలుచుకున్నా గుర్తొచ్చే విధంగా మీరు రిసీవ్ చేసుకున్న కాంప్లిమెంట్ కానీ అంటే ఎవరైనా చెప్పినా ఇది కానీ ఉందా? కాంప్లిమెంట్ అంటే చిరంజీవి గారు మొన్న మా మీలో ఎవరు కోటేశ్వరుడు షూటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా సార్ వెళ్ళిపోతున్నారు కారులో, అప్పుడు హాయ్ సార్ అని చెప్తే సార్ దిగొచ్చి అది నీ స్కిట్లు చూస్తానే నీ పంచులు చాలా బాగుంటాయి అన్నాడు. అది పెద్ద కాంప్లిమెంటు. వెంకటేష్ గారు అయితే డైరెక్ట్గా పిలిపించారు నన్ను ఆయన దగ్గరికి. సురేష్ బాబు గారు ఫోన్ చేసి నన్ను వెంకటేష్ గారి దగ్గరికి, ఒకసారి వెంకటేష్ బాబు నేను కలవాలంటున్నాడు, అయ్యా ఏంటయ్యా అట్లా నవ్విస్తాను నువ్వు అని చెప్పి సురేష్ బాబు గారు ఫోన్ చేశారు. వెంకటేష్ గారి దగ్గరికి వెళ్తే ఆయన నేను యూట్యూబ్లో నీ స్కిట్లు చూస్తాను, అది నీ టైమింగ్ ఏంటయ్యా టైమింగ్ అని చెప్పి ఆయన కూడా బాగా వెంకటేష్ గారు. ఇంకా బ్రహ్మానందం గారు అయితే ఇంటికి పిలిపించారు. బ్రహ్మానందం గారు ఇంటికి పిలిపించి నా స్కిట్ పెట్టుకొని చూశారు ఆయన. నాది ట్రైన్ స్కిట్ ఒకటి ఉంటుంది, అది మొత్తం స్కిట్ అంతా చూసి అది నువ్వేమనుకుంటే ఇంకోసారి చూస్తా అని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా చూసి చాలా ఎంజాయ్ చేశాడు. చాలా నచ్చిందని చెప్పి బ్రహ్మానందం గారు పిలిచారు. అట్లా నేను ఇప్పుడు సినిమా చేసేటప్పుడు నరేష్ గారు కానీ మన వీళ్ళంకా ఆర్టిస్ట్ అందరూ బాగా. సో ఇలాంటి వాళ్ళందరూ కాంప్లిమెంట్ చేస్తూ ఉంటే అంటే ఒక పక్కన సంతోషంతో పాటు ఒక పక్కన చిన్న భయం కూడా స్టార్ట్. భయం మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాలి, అది ఎక్కడ తెచ్చుకుంటా. అదే అండి, ఇలాంటి వాటి వల్లే మనం ఇంకా బాధ్యత పెరుగుతుంది యాక్చువల్గా. ఇప్పుడు స్కిట్లు కూడా మన యూట్యూబ్లో ఎక్కువ మంది చూస్తున్నారు కదండి, మళ్ళీ అది తగ్గకూడదు అన్న సెన్స్తో మనం ఇంకా ఇప్పటికీ నేను ఫస్ట్ స్కిట్కి ఎంత కష్టపడతానో ఇప్పుడు చేసే స్కిట్కి కూడా అంతే కష్టపడతానండి. నేను టీమ్ లీడర్ అయిన ఫస్ట్ స్కిట్ ఎలా రాసుకున్నానో ఇప్పుడు నేను చేసే 50వ స్కిట్ కూడా అలాగే రాసుకుంటాను, అందులో మాత్రమే తగ్గను. ఎందుకంటే ఆ భయం ఉంటుంది, మళ్ళీ చిన్నగా ఆ డ్రాప్ అవుతుందనే ఫీల్ ఎప్పుడు తెప్పించుకోకూడదు అనేది అనే ఫీలింగ్ అంతే. అది మాత్రం తెప్పించుకోననే అనుకుంటున్నాను నేను. అండ్ మీ చిన్నప్పటి నుంచి ఏమైనా మిమిక్రీ చేస్తూ ఉండేవాళ్ళ? మిమిక్రీ అంటే అది ఎక్కడ అలవాటు ఏంటంటే అభియాన్ దగ్గర. అభియాన్ యాక్చువల్గా మిమిక్రీ ఆర్టిస్ట్ కదా. నేను స్క్రిప్ట్ రాసినప్పుడు అభియాన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మినిమం ఆ వాయిస్ మాడ్యులేషన్ నాకు వస్తే వెంటనే ఎక్కుతుంది స్కిట్. అందుకని చిన్న నేను ఆయన దగ్గర మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ మాడ్యులేషన్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అంటే టోటల్ వాయిస్ అయితే రాదు కానీ చిన్న మాడ్యులేషన్ వస్తుంది అందరిది. ఇప్పుడు జగ్గయ్య గారిది అంటే ఒక చిన్నది అదేదో పెడతా అంతే, ఒక దీపాన్ని వెలిగించడానికి నూనె లేదంటే రెండు అని ఆ టైప్లో. సో మీరు స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే యూజువల్గా మీరు డైలాగ్స్ వేసుకుంటారు కాబట్టి మీకు అంత నవ్వరాదేమో, బట్ ఎప్పుడైనా స్కిట్ చేస్తూ పక్కన నవ్వుకోవటం ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? అయ్యో పక్కా ఉంటాయి. స్కిట్ ప్రాక్టీస్ అప్పుడు బేభత్సంగా నవ్వుకుంటాం. ఇంకా మేము పక్క వాళ్ళ దాంట్లో చేయడానికి వెళ్ళినప్పుడు అది ఇంకా బేభత్సంగా ఉంటుంది.
అప్పుడప్పుడు మేమే వేరే వాళ్ళ స్కిట్లు చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఏదో చిన్న ఎంట్రీ అనేది తీసి అట్లా, అవి బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా అండ్ ఈ మధ్య అంటే ఇప్పుడు కొన్ని షోస్లో యాంకర్స్ని కూడా చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు పటాస్ షో ఉందనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకుందాం, అంటే వాళ్ళ బిహేవియర్ అంటే అలాంటివి చూసినప్పుడు మీరు ఏమైనా మీ పర్సనల్గా ఇదవుతూ ఉంటారా, లేకపోతే మనకి ఎందుకులే మనది కాదు కదా అన్నట్టు అలా ఉంటుందా? అదే మన ఎవరు వాళ్ళు పాపులర్ అవ్వాలని చేస్తున్నారు, దాన్ని మనం ఏమనుకో, మనం చెప్పకూడదు ఏమేమి, వాళ్ళతో మనకు అంత పరిచయం కూడా లేదు పటాస్ వాళ్ళతో, మరి వాళ్ళే చూసుకోవాలి అది. అంతేనా? అంటే మీకు అనిపిస్తుంటుందా చూసినప్పుడు, అంటే ఇదేదో కొంచెం అలా ఉందో ఇలా ఉందో ఇలా అని, లేకపోతే మనము అట్లా చూడటమే ఈ ఫేస్బుక్లో సోషల్, పర్టికులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడేది ఏం లేదు అయితే. అండ్ మీ స్కిట్స్లో పక్కన టీమ్ లీడర్స్ బొమ్మలు అవి వేసేసుకొని వాళ్ళు తిడుతుంటారు కదా, అప్పుడు బాగా లోపల ఉన్నదంతా బయట పక్క రెడీగా ఉంటారు అట్లాంటి వాటికి, కానీ ఎవరు సీరియస్గా తీసుకోరా, ఎందుకంటే నెక్స్ట్ వాడేస్తాడు. నేను ఇప్పుడు ఈ రోజు నేను వాడి బోర్డు వేసుకుని నేను చేయొచ్చు, నెక్స్ట్ ఆడికి టైం వస్తుంది, అందరు బోర్డులు వేసుకుని చేస్తారు అంతే. కాబట్టి ఎవరు ఫీల్ అవ్వరు దాన్ని రిసీవ్, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి జబర్దస్త్లో అది ఉంది, ఎవరు ఫీల్ అవ్వడాలి ఉండవు, ఎందుకంటే వాడి మీద సెటైర్ వేస్తారని తెలుసు పక్క, ఎక్కడో దొరికిపోతారు చిన్న చిన్న వాటి దగ్గర, అవి పట్టుకున్నారంటే వదలరేక. అండ్ మీకు అంటే మీది కాకుండా జబర్దస్త్లో మీకు బాగా నచ్చే టీమ్ లీడర్ కానీ ఎవరు, కమేడియన్ కానీ? అంటే నాకు సుధీర్ అన్న వాళ్ళది టైమింగ్ బాగా నచ్చుతుంది, అంటే వాళ్ళ ఆ ముగ్గురు కోఆర్డినేషన్ నాకు బాగా ఇష్టం. ఇప్పుడు కాదు, నేను జబర్దస్త్ రాకముందు కూడా నేను వాళ్ళకే, నాకు వాళ్ళ టీం అంటే ఇష్టం యాక్చువల్గా, జబర్దస్త్కి రాకముందు. సో వచ్చిన తర్వాత వాళ్ళకి మీకే బాగా కాంపిటీషన్ అనుకుంటా? వచ్చిన తర్వాత యాక్చువల్గా అంతే కాంపిటీషన్ ఏం కాదు, కానీ నేను జబర్దస్త్, వాళ్ళు ఎక్స్ట్రా జబర్దస్త్, అక్కడ అంతా అందరూ బాగా చేస్తారు. సో ఇప్పటి వరకు హైపర్ ఆది ఎక్కడ చెప్పని ఒక విషయం మాతో షేర్ చేసుకోవాలి స్పెషల్గా. హైపర్ ఆది ఎక్కడ చెప్పని విషయం ఏముంటుంది, అది గీత గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒకటి వరకు ఎవరితో చెప్పలేదు, మీరు నన్ను కలవటం కూడా ఇదే కాబట్టి ఇదే నాకు చెప్తున్నారు. సో ఏదేమైనా మీరు అలా చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మా అందరికీ మీరు చాలా ఇష్టము. సో చూసారా, ఆదికి నేనంటే చాలా ఇష్టం అంట. నేను ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు, మీ అందరితో చెప్తున్నాను, గీత గారు అంటే నాకు చాలా ఇష్టం. రేపు ఇంకో యాంకర్ ఇది అడిగితే ఇదే చెప్తారు. ఇప్పుడు మీ షో యాంకర్స్ మీద కూడా చాలా కమెంట్స్ వస్తుంటాయి కదా, మీరేమంటుంటారు దానికి? ఏమంటే మేము కూడా సరదాగా వేస్తాం, అనసూయ గారు, ఇప్పుడు అనసూయ గారు ఉన్నప్పుడు అనసూయ గారి మీద వేస్తుంటాం సరదాగా సెటైర్. రష్మిని అయితే పాపం పిండి, ఇంకా రష్మి ఇంకా తప్పదు వాళ్ళకి కూడా, వాళ్ళు కూడా సరదాగా తీసుకుంటారండి, ఎవరు ఫీల్ అవ్వరు. సో ఆదికి చాలామంది బయట అందరూ అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఫ్యాన్స్ ఉన్నారు కదా. సో ఇంక ఇప్పుడు మీకు పెళ్లి సంబంధాలు కూడా వస్తూ ఉండుంటాయి కదా? అంటే ఇప్పుడే కాదు కానీ అండి, నేను ఒక టైం ఉంది కొంచెం. ఎంత టైమ్? ఇప్పుడు నాకు 25 అండి, ఇంకొక 2 years 27లో చేసుకుందాం అనుకుంటున్నారు. సో ఎలాంటి అమ్మాయి కావాలి మీకు? ఎలాంటి అమ్మాయి? అమ్మాయి అయితే చాలు ఫస్ట్, మరి మా జబర్దస్త్ వాళ్ళు కాకుండా, శాంతి స్వరూపు వీళ్ళు కాకుండా అమ్మాయి అయితే బెటర్. అదే అమ్మాయి అయితే బెటర్. ఎలాంటి అమ్మాయి? ఎలాంటి అమ్మాయి? కొంచెం బాగుండాలి, కొంచెం లుక్ మీలాగా ఉండాలి. ఓకే. చదువుకున్న అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి, తెలిసి ఉండాలండి కొంచెం, చదువుకున్న అమ్మాయి, అర్థం చేసుకునే అమ్మాయి అంతే, మనల్ని అర్థం చేసుకోవాలి. నేనైతే యాక్చువల్గా అర్థం చేసుకుంటాను, నాకు ఒక ఐడియా ఉంది లోపల, అమ్మాయిల్ని అంటే స్కిట్లో తిడతానే కానీ బయట వాళ్ళని పాపం ఏం అనకూడదనే ఐడియా ఉంది నాకు. స్కిట్లో తిట్టినట్టు నేను బయట అట్లా ఉండను, స్కిట్లో ఎందుకంటే నవ్వించడం కోసం అంతే. బయట అమ్మాయిలకి ఇచ్చే రెస్పెక్ట్ నాకు తెలుసు, వాళ్ళని ఎలా అంటే వాళ్ళు ఎంత కష్టపడతారనే విషయం నాకు తెలుసు, కాబట్టి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అయితే నేను ఇస్తాను. కాబట్టి నేనైతే అర్థం చేసుకుంటాను, నన్ను అర్థం చేసుకునే అమ్మాయి దొరికితే చాలు. సో అంటే ఇండస్ట్రీ అమ్మాయి అయినా పర్వాలేదా, లేకపోతే బయట అమ్మాయా? ఎవరైనా పర్లేదు, అర్థం చేసుకుంటారు. సో ఎవరైనా ఇప్పుడు ఆర్టిస్ట్ కానీ ఎవరైనా అయినా కూడా మీకేం అభ్యంతరం లేదు? సో హ్యాపీగా పెళ్ళైన తర్వాత కూడా మీ స్కిట్లు మీరు, ఆవిడ జాబ్ ఆవిడ చేస్తారు, అంటే ఓవర్ సెంటిమెంటల్ కాదు. ఓకే. సో అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని బాధ పెట్టే విషయం ఏమీ జరగలేదు, సో జరగకూడదని మేము కూడా కోరుకుంటున్నాము. సో ఇలాగే మీరు ఇన్ని బోళ్ళని పంచులతో, మంచి మంచి స్కిట్లతో అండ్ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇవ్వటం జరిగింది. అక్కడ కూడా మీదంటూ ఒక సపరేట్ ఇది క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి మంచి మంచి కమెడియన్స్ ఉన్నారు. సో వాళ్ళల్లో మీరు కూడా చేరిపోవాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు అడగగానే ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ బోల్డ్ అనే విషయాలు నాతో షేర్ చేసుకున్నందుకు. సో ఫైనల్గా మా టాప్ తెలుగు టీవీ ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు?
టాప్ తెలుగు ఆడియన్స్ జబర్దస్త్ చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. మీకు ఎటువంటి స్కిట్స్ కావాలి, ఏమన్నా కావాలంటే మాకు మీరు సజెషన్స్ ఇవ్వండి. అవి అలాంటి స్కిట్లు కూడా చేయడానికి ట్రై చేస్తాం. మిమ్మల్ని మాత్రం ఎప్పుడు కడుపుపో నవ్వించడానికే ట్రై చేస్తాం. చాలా కష్టపడుతున్నాం, చాలా కష్టపడి స్కిట్లు రాసుకుంటున్నాం. ఎంజాయ్ చేయండి. టాప్ తెలుగు న్యూస్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. థ్యాంక్ యూ.